హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిషాగంతశాల. ఈరోజు మనం ఈ వీడియోలో మెన్సురేషన్స్లో సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చూడబోతున్నాము. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. వాట్ ఈస్ క్యూబాయిడ్? క్యూబాయిడ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఈ ప్రీవియస్ వీడియోలో మనం 2D షేప్స్ చూసాము. ఓకే, సో ఇన్ దిస్ వీడియో విల్ సీ ది 3D షేప్స్. సో 3D షేప్స్ అంటే ఏంటి? 2D షేప్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే rectangle, square and triangle and circle. These are the examples for 2D shapes. What are the 3D shapes? 3D shapes are nothing but cuboid and cube. These are all examples, cube and cylinder, cone and sphere. So these are all examples for 3D shapes. So in 2D shapes we have only two dimensions, that is length and breadth. 2D shapes will have only two dimensions, that is length and breadth. But 3D shapes has with length and breadth also, it has height also. అంటే 3 dimensions అనమాట, 3 మెజర్మెంట్స్ ఉంటాయి. అలాంటి ఫిగర్స్ని మనం 3D షేప్స్ అని అంటాము. వీటినే మనం సాలిడ్ ఫిగర్స్ అని కూడా అంటాము. ఓకేనా? సో జనరల్లీ మనం ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఈ 3D షేప్సే మనం చూస్తాము. సో వీటికి మనం సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. సో క్యూబాయిడ్ని క్యూబాయిడ్ కూడా సేమ్ మనకి లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఉంటాయి. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. సో ఇప్పుడు దీన్ని టోటల్ క్యూబాయిడ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి అంటే కంప్లీట్గా టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. ఐల్ గివ్ నంబరింగ్. దిస్ ఇస్ ఫస్ట్ ఫేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. సో ఈ క్యూబాయిడ్ని నేను కట్ చేస్తే నాకు ఇలా వచ్చింది షేప్. సో ఇందులో ఏంటి అంటే ఇది లెంత్, ఇది హైట్, సైడ్స్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్. సో ఇది లెంత్ హైట్ అవుతుంది, ఇది లెంత్ బ్రెడ్త్ అవుతుంది, అండ్ ఇది బ్రెడ్త్ అండ్ హైట్ అవుతుంది, ఇది లెంత్ బ్రెడ్త్ అవుతుంది, అండ్ ఇది లెంత్ అండ్ హైట్ అవుతుంది, ఇది సేమ్ బ్రెడ్త్ అండ్ హైట్ అవుతుంది. ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు దీంట్లో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఇప్పుడు మొత్తం 6 ఫేసెస్ ఉన్నాయి కదా, ఆ 6 ఫేసెస్ యొక్క ఏరియా కనుక్కుంటే మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ 6 ఫేసెస్. ఓకే, సమ్ ఆఫ్ ఏరియా ఆఫ్ 6 ఫేసెస్. ఓకే, సో యాడ్ చేయండి. ఇప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు ఫస్ట్ ఏరియా ఆఫ్ ది ఫస్ట్ రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఇక్కడ ఏరియా ఆఫ్ ఫస్ట్ ఫేస్ ఏరియా ఎలా కనుక్కుంటాం? లెంత్ ఇంటూ హైట్, ఎల్హెచ్. ఏరియా ఆఫ్ సెకండ్ రెక్టాంగిల్, దట్ ఈస్ ఎల్ ఇంటూ బి, ఎల్బి, ప్లస్ ఏరియా ఆఫ్ థర్డ్ ఫిగర్, దట్ ఈస్ బి ఇంటూ హెచ్. ఏరియా ఆఫ్ ఫోర్త్ రెక్టాంగిల్, దట్ ఈస్ బి ఇంటూ హెచ్. ఏరియా ఆఫ్ ఫిఫ్త్ రెక్టాంగిల్ ఈస్ ఎల్ ఇంటూ బి, అండ్ ఏరియా ఆఫ్ సిక్స్త్ రెక్టాంగిల్ ఈస్ లెంత్ ఇంటూ హైట్. ఇందులో లెంత్, బ్రెడ్త్, ఎల్బి అండ్ ఎల్బి టోటల్ ఎన్ని ఎల్బీస్ ఉన్నాయి? 2 ఎల్బీస్ ఉన్నాయి. అండ్ ఎన్ని బిహెచ్ఎస్ ఉన్నాయి? టోటల్ 2 ఉన్నాయి. సో 2 బిహెచ్ఎస్ అండ్ ఎల్హెచ్ఎస్ కూడా 2 ఉన్నాయి. సో ఈ మూడిట్లలో 2 అనేది కామన్గా ఉంది కదా, కామన్ తీసేసేయండి. సో దిస్ ఈస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ lateral surface area. What is lateral surface area? What is difference between the total surface area and lateral surface area? అంటే lateral surface ఏరియాలో ఓన్లీ చుట్టూ మాత్రమే ఉంటుంది, టాప్ అండ్ బాటమ్ ఉండదు. ఓకేనా? టాప్ అండ్ బాటమ్ లేకుండా ఓన్లీ 4 వాల్స్, దాన్నే మనం lateral surface ఏరియా అంటాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ ఏరియా ఆఫ్ వన్ ఫస్ట్ రెక్టాంగిల్, third rectangle plus fourth rectangle and sixth rectangle. Here 2 and 5 are, these 2 and 5 are టాప్ అండ్ బాటమ్. ఆ టాప్ బాటమ్ తీసేసి మిగతా 4 వాల్స్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. అదే మనం lateral surface ఏరియా అంటాం. ఓకేనా?
సో ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు? ఏరియా ఆఫ్ ఫస్ట్ రెక్టాంగిల్ LH, ఏరియా ఆఫ్ థర్డ్ రెక్టాంగిల్ ఇస్ B ఇంటూ హెచ్, ఏరియా ఆఫ్ ఫోర్త్ రెక్టాంగిల్ BH, ఏరియా ఆఫ్ సిక్స్త్ రెక్టాంగిల్ ఏంటి LH. ఇందులో 2 LHs ఉన్నాయి, 2 BHs ఉన్నాయి. 2H కామన్ తీయండి, అప్పుడు మీకు L+B ఉంటుంది. దిస్ ఈజ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఇదేమో టోటల్ సర్ఫేస్ ఏరియా అనమాట. ఓకే, నెక్స్ట్ విల్ సీ ది వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్. అసలు వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి అంటే లైక్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, రైట్? ఓకే, ఇప్పుడు ఈ క్యూబాయిడ్ ఉంది, క్యూబాయిడ్ ఈజ్ ఆక్యుపైయింగ్ సమ్ స్పేస్, రైట్, ఆన్ ద ప్లేన్. సో దట్ ఆక్యుపైయింగ్ స్పేస్ బై ది ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ వాల్యూమ్. సో ఎంత ఈ ఆబ్జెక్ట్ అనేది ఎంత స్పేస్ని ఆక్యుపై చేసిందో ఆ స్పేస్ని మనం వాల్యూమ్ అంటాం. సో వాల్యూమ్ మనము ఎందులో మెజర్ చేస్తామంటే క్యూబిక్ యూనిట్స్లో మెజర్ చేస్తాం. సంథింగ్ పవర్ క్యూబ్ అంటే సెంటీమీటర్ క్యూబ్ లేకపోతే మీటర్ క్యూబ్ ఇలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఒక వాటర్ బాటిల్లో వాటర్ పోసారు, 1 లీటర్ బాటిల్లో వాటర్ పోసారు అంటే ఈ వాటర్ దీని కెపాసిటీ ఎంత, వాటర్ బాటిల్ కెపాసిటీ 1 లీటర్. ఎలా చెప్పగలుగుతున్నారు? ఇందులో మీ ఎంత వాటర్ హోల్డ్ చేయగలుగుతుంది బాటిల్? 1 లీటర్ వాటర్ హోల్డ్ చేయగలుగుతుంది కాబట్టి దాని కెపాసిటీ ఎంత? 1 లీటర్. అంటే కెపాసిటీ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ అనమాట. కెపాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇది మనం వాల్యూమ్ అని అంటాం అనమాట. అంటే ఆ కంటైనర్ ఎంత హోల్డ్ చేయగలుగుతుంది, అదే వాల్యూమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనకు వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఎలా వస్తుంది అంటే కొన్ని రెక్టాంగిల్స్ని తీసుకొని ఈ రెక్టాంగిల్స్ అన్నిటిని ఇట్లా అరేంజ్ చేశారనుకోండి, ఒకటి దాని మీద ఒకటి ఇలా అరేంజ్ చేస్తే వచ్చేదే వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్. సో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్? స్పేస్ ఆక్యుపైడ్ బై ది క్యూబాయిడ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో అదే వాల్యూమ్ అవుతుంది. ఏరియా ఆఫ్ ప్లేన్ రీజియన్ ఆక్యుపైడ్ బై ది రెక్టాంగిల్ ఇంటూ హైట్, అంతే కదా. ఇప్పుడు ఈ కింద ఒక రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసిందో అది ఇంటూ హైట్, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది వాల్యూమ్, అంతేనా? ఏరియా ఆఫ్ ప్లేన్ రీజియన్ ఆక్యుపైడ్ బై ది రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది? L ఇంటూ B ఇంటూ ఎంత హైట్ వరకు ఆక్యుపై చేసింది? H వరకు ఆక్యుపై చేసింది. కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్. ఓకేనా? నెక్స్ట్ వాట్ అబౌట్ క్యూబ్ దెన్? క్యూబ్కి ఏముంటాయి చెప్పండి? ఇన్ క్యూబ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, అంటే లెంత్ బ్రెడ్త్ హైట్ ఈ మూడు ఈక్వల్గానే ఉంటాయి కదా. సో కాబట్టి దీన్ని ఎస్ఎస్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ బికమ్స్ L ఇంటూ B ఇంటూ హెచ్ అంటే S ఇంటూ ఎస్ కదా. సో S ఇంటూ ఎస్ ఒక సేమ్ వేరియబుల్ని మనం 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పవర్ కూడా 3 టైమ్స్ రైజ్ అవుతుంది. సో S³ అవుతుంది ఇది. సో వాట్ అబౌట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్? ఏమవుతుంది చూడండి, మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఎంత వచ్చింది చెప్పండి? 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL కదా. ఇక్కడ అన్నీ ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ L ఇంటూ B అంటే S ఇంటూ S స్క్వేర్ ప్లస్ S స్క్వేర్ దట్ ఈస్ 2 ఇంటూ S స్క్వేర్ ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాం? 3 టైమ్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 3S స్క్వేర్ అవుతుంది, దట్ ఈస్ 6S స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈస్ 6S స్క్వేర్. నెక్స్ట్ వాట్ అబౌట్ lateral సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్? lateral సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ కూడా సేమ్, ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయాలి. 2H ఇంటూ L ప్లస్ Bలో సబ్స్టిట్యూట్ చేయండి. 2S ఇంటూ S ప్లస్ S, 2S ఇంటూ S ప్లస్ S ఎంత? 2S. 2 2s are 4, S into S is S square. So lateral surface area of cube is 4S square. Next, cube and cuboid are solids, correct? So these solids we call it as a right prisms also. Cuboid and cube are the examples of
are examples of right prisms. ఎలా చెప్తున్నాం రైట్ ప్రిజమ్స్ అని ఎలా తెలుస్తుంది అంటే మీరు వీటిని అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే లాటరల్ ఫేసెస్ అనేవి ఆర్ రెక్టాంగిల్ అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ బేస్, అంతే కదా, బేస్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా అన్ని, అందుకని వీటిని మనం రైట్ ప్రిజమ్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు అనమాట. సో 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 వాట్ వీ కెన్ సే దట్ వాల్యూమ్ ఆఫ్ రైట్ ప్రిజం యొక్క వాల్యూమ్ ఏమవుతుందని చెప్పొచ్చు. ఇంతకుముందు చూసాం కదా, ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అన్నాం కదా, సేమ్ వాల్యూమ్ ఆఫ్ ది రైట్ ప్రిజం కూడా ఏమవుతుంది అంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. ఏరియా ఆఫ్ బేస్ అనేది ఏది ఉంటే దాని ఏరియా రాసుకోవాలి. ప్రిజమ్స్ ఒకవేళ ఏరియా ఆఫ్ ది బేస్ అనేది ట్రయాంగిల్ ఉందనుకోండి, ట్రయాంగిల్ ఉంటే దాని ఏరియా ఏం రాసుకోవాలి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా మనకు తెలుస్తుంటుంది కదా. ఒకవేళ అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయ్యింది అనుకుందాం, ఒకవేళ బేస్ అనేది ఎఫ్ ద బేస్ ఈస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సో వీ నో దట్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది, √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. సో అప్పుడు మనకి ఒకవేళ బేస్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయ్యింది అనుకోండి రైట్ ప్రిజంకి, అప్పుడు దాని వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ రైట్ ప్రిజం విత్ బేస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే √3/4 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ హైట్ హెచ్ అవుతుంది. ఇది ఫార్ములా అవుతుంది. అర్థమైంది కదా. సో వాల్యూమ్ ఆఫ్ ది right prism is area of base into height. Right. Next we'll do the area of like surface area of or volume of the pyramid చూద్దాం. Volume of pyramid చూద్దాం. So what about volume of the pyramid? 1/3 of volume of right prism అంటాం. 1/3 of the volume of the right prism ఏమవుతుంది, 1/3 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ రైట్ ప్రిజం అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ రైట్ ప్రిజం మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. దిస్ ఈజ్ అబౌట్ వాల్యూమ్ ఆఫ్ ది పిరమిడ్. 1/3 of area of base into height. So based on this we'll solve some questions here. For first example, the base of prism is triangular in shape with sides 3 centimeters, 4 centimeters and 5 centimeters. Find the volume of prism if its height is 10 centimeters. So base of the prism ఇప్పుడు ఏముంది, ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఓకే, బేస్ ఆఫ్ ది ప్రిజం అనేది ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ అనేది ఎలాంటి ట్రయాంగిల్ అనేది వాళ్ళు చెప్పలేదు మనకి. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే మనకి ఫార్ములా ఉంది, √3/4 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ హైట్ అని. కానీ ఇక్కడ ట్రయాంగిల్ ఏంటి అనేది మనకు తెలియదు కదా. మనకు తెలుసు వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఏరియా ఆఫ్ ది బేస్ కనుక్కోవాలి ఫస్ట్. ఏరియా ఆఫ్ బేస్ ఏ షేప్లో ఉంది, ట్రయాంగులర్ షేప్లో ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంటుంది, హెరెన్స్ ఫార్ములా అని. ఏంటి అంటే √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఇక్కడ S అంటే ఏంటి అంటే S ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B ప్లస్ C/2. ఇది హెరెన్స్ ఫార్ములా. ఎప్పుడైనా 3 సైడ్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోమన్నారంటే ఇది యూజ్ చేయాలి. ఇక్కడ A ఎంత 3, B 4, C 5/2, 3 plus 4 7 plus 5 is 12/2, దట్ ఈస్ 6 centimeters వచ్చింది S. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. 6 ఇంటూ S అంటే 6 మైనస్ A అంటే 3,
S is 6 minus B అంటే 4. S is 6, C అంటే 5. ఎంత 6 into 6 minus 3 is 3. 6 minus 4 is 2. 6 minus 5 is 1. Total how much? 6 3s are 18, 18 2s are 36. 36ని మనం 6 స్క్వేర్ కూడా రాయొచ్చు. 2 and root will get cancelled. You will get 6 centimeters. ఏరియా ఆఫ్ ది బేస్ వచ్చింది మనకి 6 centimeters అని. ఇప్పుడు కనుక్కోండి వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం కనుక్కోండి. ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. హైట్ ఈస్ 10. దట్ ఈస్ హౌ మచ్? దట్ ఈస్ 60 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ next example, second example we'll see a regular square pyramid is 3 meters height ఉందంట. ఓకే, రెగ్యులర్ స్క్వేర్ పిరమిడ్ యొక్క హైట్ ఇచ్చారు అండ్ పెరిమీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ కూడా ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 16 meters అంటారు. నెక్స్ట్ ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది పిరమిడ్ కనుక్కోమంటున్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ది పిరమిడ్ ఫార్ములా ఏంటి? 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. దిస్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ ది పిరమిడ్ ఫార్ములా. చూడండి, 1/3 ఆఫ్ ఏరియా ఆఫ్ బేస్. ఏరియా ఆఫ్ బేస్ ఎలా కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ది బేస్ ఏ షేప్లో ఉంది? స్క్వేర్ షేప్లో ఉంది అంటున్నాడు కదా. సో పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇచ్చాడు. వాట్ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ ది బేస్? బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ స్క్వేర్ షేప్లో ఉంది. అంటే పెరిమీటర్ ఆఫ్ బేస్ అంటే ఏంటి? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది కదా, అవునా? పెరిమీటర్ ఆఫ్ బేస్ అనేది పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు అంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ అనేది స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి. వాట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా? 4 into సైడ్ కదా. సో 4 into సైడ్ ఎంత ఇచ్చారు? ఎంత? 16 అని ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు పెరిమీటర్. 4 నటు పంపిస్తే ఏమవుతుంది? సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 16/4. దట్ ఈస్ 4 1s are 4 4s are 16. 4 meters ఈజ్ వి గాట్ సైడ్. మనకి ఏరియా ఆఫ్ ది బేస్ కనుక్కోవాలి కదా. సో వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ స్క్వేర్? దట్ ఈస్ సైడ్ ఇంటూ సైడ్, అవునా? ఏరియా ఆఫ్ బేస్ అంటే ఏంటి? సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ హైట్. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. ఇప్పుడు 1/3 into side into side, 4 into 4 into what is height? Height they have given as 3 meters. 3 will get cancelled. 4 4s are 16 meters cube. Okay, next. This is important for our problem. An Olympic swimming pool is in the shape of cuboid. Okay, స్విమ్మింగ్ పూల్ అంటే ఏ షేప్లో ఉంది? క్యూబాయిడ్ షేప్లో ఉందంట. ఓకే, దేర్ డైమెన్షన్స్ దే గివెన్ యాజ్. డైమెన్షన్స్ ఇచ్చారు. క్యూబాయిడ్కి ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఏమేమి ఇచ్చారు? 50 meters లాంగ్ ఉందంట, 25 meters వైడ్ ఉందంట అండ్ 3 meters డీప్ ఉంది. ఇప్పుడు ఇది లోపలికి కదా, డీప్ అంటే దట్ నథింగ్ బట్ హైట్ ఓన్లీ. ఓకే, కిందికి కాబట్టి మనం డీప్ అంటున్నాం, పైన ఉంటే హైట్ అంటాం. అదే భూమి లోపలికి అంటే డీప్ అంటాం. బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. ఓకే, సో అండ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ ఇట్ హోల్డ్ అంటున్నాడు. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ వాటర్ డస్ ఇట్ హోల్డ్ అని అంటున్నాడు. ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఇది హోల్డ్ చేస్తుంది అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్లీ అడిగేది ఏంటి? వాల్యూమే కదా. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ అడుగుతున్నాడు కదా. సో ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? L into B into H కదా. చెప్పండి, లెంత్ ఎంత? 15 meters, B ఎంత? 25 meters, హైట్ ఎంత? 3. మల్టిప్లై చేయండి. 25 5s are 125, 0 into 3. 3 5s are 15, 3 2s are 6 7, 3 1s are 3. 3750 మీటర్ క్యూబ్. వాటర్ అనేది ఎప్పుడైనా లీటర్స్లో ఉంటుంది కదా. సో
మనం మీటర్ క్యూబ్ని లీటర్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఎలా అంటే 1 మీటర్ క్యూబ్ ఎంత? 1000 లీటర్స్. ఇది ఇంపార్టెంట్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 లీటర్స్. సో ఏం చేయాలి ఇప్పుడు? మీటర్ క్యూబ్ని లీటర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 3750 ఇంటూ 1000 చేస్తే 3750,000 అవుతుంది టోటల్ లీటర్స్. ఓకే, నెక్స్ట్ రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్. రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ హైట్ అనేది ఎగ్జాక్ట్గా బేస్కి 90 degrees ఉండాలి. సో దీన్నే మనం రైట్ సర్క్యులర్ సిలిండర్ అంటాం. సో వాట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? కర్వ్డ్ అన్నా lateral surface అన్నా both are same. Curved surface area of cylinder ఏమవుతుంది? సో వాట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్? అసలు సిలిండర్ ఎలా ఫామ్ అవుతుంది చూడండి. మీరు ఒక రెక్టాంగిల్ తీసుకోండి. ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఒక పేపర్ తీసుకోండి. ఈ పేపర్ని రోల్ చేయండి. ఇది లెంత్, ఇది బ్రెడ్త్ కదా. దీన్ని రోల్ చేయండి. రోల్ చేసినప్పుడు ఈ షేప్లో వస్తుంది కదా. రోల్ చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది అది సిలిండర్ ఫామ్ అవుతుంది. అయితే రోల్ చేసినప్పుడు లెంత్లో రోల్ చేసినప్పుడు ఈ లెంత్ అనేది ఎలా మారుతుంది? సర్కిల్గా మారుతుంది. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్గా మారుతుంది కదా. అవునా? లెంత్ అనేది ఎలా మారుతుంది? పెరిమీటర్ ఆఫ్ సర్కిల్గా మారుతుంది. ఓకే, వాట్ ఈస్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్? 2πrగా మారుతుంది. లెంత్ అనేది 2πrగా మారుతుంది సిలిండర్లో. బ్రెడ్త్ అనేది ఎలా మారుతుంది? బ్రెడ్త్ అనేది హైట్గా మారుతుంది. అర్థమైంది కదా. ఇప్పుడు తెలిసిపోయింది కదా మనకి. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటాం అనమాట. ఓకే, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అన్నా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ అన్నా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్న బోత్ ఆర్ సేమ్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ అనేది ఎలా మారుతుంది? రోల్ అయ్యి సర్కిల్గా మారుతుంది. అంటే పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్గా మారుతుంది. 2πr ఇంటూ బి ఎలా మారుతుంది? హైట్. సో 2πrh ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. నెక్స్ట్, వాట్ అబౌట్ టోటల్ సర్ఫేస్ ఏరియా? టోటల్ సర్ఫేస్ ఏరియాకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి డిఫరెన్స్ చెప్పాను కదా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే టాప్ అండ్ బాటమ్ ఇంక్లూడ్ అవ్వదు. ఏరియా అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఒకవేళ మీరు దీనికి క్లోజ్ చేశారనుకోండి, ఈ సిలిండర్ని క్లోజ్ చేస్తే వచ్చేదే టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం 2πrhకి టాప్ అండ్ బాటమ్ యాడ్ చేస్తున్నాం. అంటే 2 సర్కిల్స్ని యాడ్ చేస్తున్నాం. ఏరియా ఆఫ్ టాప్ ప్లస్ ఏరియా ఆఫ్ బాటమ్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా. సో 2πrh ప్లస్ ఏరియా ఆఫ్ టాప్. టాప్ అనేది సర్కిల్ షేప్లో ఉంది కదా. సర్కిల్కి ఏరియా ఎంత? πr². సేమ్ బాటమ్ షేప్ కూడా సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి πr². చూడండి, అన్నిట్లలో πr కామన్ తీయండి. తీస్తే మిగిలేది ఏంటి? 2πr ఇంటూ ఫస్ట్ టర్మ్లో 2h మిగులుతుంది. సెకండ్ టర్మ్లో చూడండి, r² r ఇంటూ r వెళ్ళిపోయింది, మిగతాది r మిగులుతుంది. ఇక్కడ కూడా సేమ్ r. సో ఈక్వల్స్ టు πr ఇంటూ 2h. r ప్లస్ r ఎంత? 2r. నౌ టేక్ అవుట్ 2 ఆల్సో. 2πr ఇంటూ h ప్లస్ r. దిస్ ఈస్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ సిలిండర్. గాట్ ఇట్? lateral surface area, curved surface area ఏమో 2πrh. Total surface area of cylinder is 2πr into r plus h. Then what about the volume? What about volume of cylinder? Volume of cylinder ఏమవుతుంది చెప్పండి? సేమ్ ఏరియా. ఇప్పుడు ఒక సర్కిల్స్ని స్టాక్ చేసామనుకోండి, ఒకదానిపైన ఒకటి ఇలా లైక్ స్ట్రైట్గా ఒకదాని మీద ఒకటి ఇలా మనము పేర్చామనుకోండి, ఏమవుతుంది? ఒక సిలిండర్ లాగా ఫామ్ అవుతుంది. అవునా? ఇది r అవుతుంది, ఇది హైట్ అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? సర్కిల్స్ని ఏరియా ఆఫ్ సర్కిల్
ఇంటూ హైట్ కదా. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్. ఎంత హైట్లో మనము చేస్తున్నాం, హెచ్ హైట్ అనుకుందాం. సో పై ఆర్ స్క్వేర్ హెచ్ అనేది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే హైట్. విల్ డూ వన్ ప్రాబ్లమ్ హియర్, one example. A rectangular piece of paper, a rectangular piece of paper డైమెన్షన్స్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే 11 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్. దాని మీనింగ్ ఏంటి, లెంత్ బ్రెడ్త్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఫోల్డెడ్ వితౌట్ ఓవర్లాపింగ్, అంటే ఓవర్లాప్ అవ్వకుండా ఫోల్డ్ చేశారు. అప్పుడు అది ఏం ఫామ్ అవుతుంది, సిలిండర్ ఫామ్ అవుతుంది. టు మేక్ ఏ సిలిండర్, టు మేక్ ఏ సిలిండర్ ఆఫ్ హైట్ 4 centimeters, find the volume of the cylinder. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ కనుక్కోవాలి మనం. ఎలా కనుక్కుంటాము, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా ఏంటి, పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. సో మనకి ఇక్కడ రెక్టాంగిలే ఒక వాల్యూమ్ సిలిండర్గా మారుతుంది. మనకు ఒక రెక్టాంగిల్ అనేది సిలిండర్గా మారుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ మనకి ఆర్ అనేది రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్ మనం ఆర్ అనుకుందాము, హైట్ని మనం హెచ్ అనుకుందాం. ఓకే, ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సిలిండర్ ఏమవుతుంది, 2πr కదా. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సిలిండర్, ఎందుకంటే అది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి, సర్కంఫరెన్స్ అన్న పెరిమీటర్ అన్న ఒకటే. సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ 2πr. 2πr ఏమవుతుంది, ఇంతకుముందే చూసాం కదా, రెక్టాంగిల్ యొక్క లెంతే బేస్ లాగా మారుతుంది కదా. సో కాబట్టి 2πr అనేది 11 సెంటీమీటర్స్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసి మనం ఆర్ కనుక్కుందాం. 2πr అంటే 2 ఇంటూ పై వాల్యూ ఏంటి, 22/7 ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 11. Send this one other side, you will get r is equals to 11 into 2 becomes 1/2, 22/7 becomes 7/22. 11 ones are 11 twos are, so you will get r value as 7/4 centimeters వచ్చింది. మీకు రేడియస్ వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, రేడియస్ వచ్చింది. నెక్స్ట్ మనకి బ్రెడ్త్ ఏమవుతుంది, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఏమవుతుంది, బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ది సిలిండర్ అవుతుంది. అవునా, సో దట్ మీన్స్ హైట్ ఎంత, 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ చేస్తాను చూడండి. పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ కదా, 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత, 7/4 ఇంటూ 7/4 ఇంటూ హెచ్ ఎంత, 4. చూడండి, 2 11s are 2 2s are 7 7 will get cancelled, 4 4 will get cancelled, 11 7s are 77/2 అంటే 2 3s are 6, remainder is 1, 2 8s are 16, remainder is 1, so 10, 2 5s are 10, so 38.5 centimeter cube. So this is the answer. Understood? ఒక రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ని ఫోల్డ్ చేస్తే మనకు ఒక సిలిండర్ ఫామ్ అయింది. అంటే రెక్టాంగిల్ యొక్క లెంత్ అనేది సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్కి ఈక్వల్ అవుతుంది, బ్రెడ్త్ అనేది హైట్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విల్ సీ ది కోన్, రైట్ సర్క్యులర్ కోన్. రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఇది ఎగ్జాక్ట్గా 90 degrees దీంట్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ రైట్ సర్క్యులర్ కోన్. ఈ రైట్ సర్క్యులర్ కోన్కి మనము ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే, ఇది హైట్, ఇది రేడియస్, ఇది స్లాంట్ హైట్ ఉంటుంది. ఈ స్లాంట్ హైట్ ఎలా వస్తుంది అంటే, ఎల్ అనేది ఏంటి, స్లాంట్ హైట్, హెచ్ అనేది నార్మల్ హైట్, హెచ్ అనేది జస్ట్ హైట్, ఎల్ అనేది స్లాంట్ హైట్. ఓకే, సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్, హెచ్ అండ్ ఆర్. ఇక్కడ చూడండి, ఇది ఏం ఫామ్ అవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. పైథాగరస్ థీరం యూజ్ చేయండి. ఇక్కడ పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ హోల్ స్క్వేర్ ప్లస్ వాట్ ఈస్
దిస్ ఇస్ అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ కాబట్టి ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ 2 నాట్ పంపిస్తే రూట్ అవుతుంది, రూట్ ఓవర్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. స్లాంట్ హైట్ ఫార్ములా ఇది. ఓకేనా. సో వాట్ ఈజ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ది ట్రయాంగిల్స్. అంటే ఇప్పుడు ఒక సర్కిల్లో ఈ సర్కిల్ని మనం కోన్ లాగా మార్చొచ్చు. ఇలా మనం షాప్లోకి వెళ్తే అంటే లైక్ చిన్నప్పుడు మనము పల్లీలు ఇలా ఇస్తుండే కదా ఇట్లా కోన్ షేప్లో చేసి, ఆ సర్కిల్లో ఉన్న సర్కిల్ మీరు లైక్ మీరు ఒక సర్కిల్ పేపర్ని తీసుకొని చేయండి, ఒక కోన్ లాగా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్, ఇప్పుడు మీరు దీన్ని డివైడ్ చేస్తే డిఫరెంట్ ట్రయాంగిల్స్ లాగా మారుతుంది. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి అంటే సమ్ ఆఫ్ ది areas of triangles and different areas number of. So we know that area of triangle formula అంటే half into length into breadth కదా. సో ఇలా ఎన్నో ఉంటాయి, లైక్ ఆ ట్రయాంగిల్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. వాటి యొక్క సమ్మే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, హాఫ్ ఇంటూ ఎల్ కామన్ ఇస్తే ఏమవుతుంది, b1 b2 b3 డిఫరెంట్గా ఉంటుంది, ఎల్ అనేది కామన్గా ఉంటుంది. సో b1 ప్లస్ b2 ప్లస్ b3 ప్లస్ సో ఆన్. సో అంటే దీని మీనింగ్ ఏంటి, హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ b1 b2 b3 అంటే ఇవి కదా, b1 b2 b3 ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఒక సర్కిల్ బౌండరీ వస్తుంది కదా. సర్కిల్ బౌండరీ అంటే ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ది సర్కిలే కదా. సో పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, 2πr అవుతుంది. కాబట్టి వాట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, హాఫ్ ఇంటూ 2πrl is nothing but curved surface area of the cone. So what about total surface area? Total surface area of cone is nothing but curved surface area plus area of its base. బేస్ కూడా మనం యాడ్ చేస్తే వచ్చేది టోటల్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, హాఫ్ ఇంటూ πrl కదా. సారీ ఇక్కడ 2 ఉంది కదా, 2 విల్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, πrl మిగులుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, πrl ప్లస్ ఏరియా ఆఫ్ ఇట్స్ బేస్. బేస్ ఏంటి, సర్కిల్. సర్కిల్ యొక్క ఏరియా ఎంత, πr స్క్వేర్. πr కామన్ తీయండి, ఏమొస్తుంది, ఫస్ట్ టర్మ్లో ఎల్ మిగులుతుంది, సెకండ్ టర్మ్లో ఆర్ స్క్వేర్ని ఆర్ ఇంటూ ఆర్ రాస్తే ఒక ఆర్ బయటకు వెళ్ళింది, లోపల ఇంకొక ఆర్ మిగులుతుంది. సో πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అవుతుంది. ఓకే. సో వాట్ అబౌట్ వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా సిలిండర్లో 1/3 సిలిండర్లో 1/3 ఏమవుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ది కోన్ అవుతుంది. అంటే హాఫ్ 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటి, πr స్క్వేర్ హెచ్. అర్థమైందా. సో వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఈజ్ నథింగ్ బట్ 1/3 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది cylinder. We'll see one problem. Example, find the slant height. Find the slant height. కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే కోన్లో స్లాంట్ హైట్కి హైట్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఫైండ్ ది స్లాంట్ హైట్ అండ్ వర్టికల్ హైట్ ఆఫ్ ఎ కోన్ with radius 5.6 centimeters and curved surface area is 158.4 centimeter square. టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటాయి యూనిట్స్ అంటే స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి, అదే వాల్యూమ్ అయితే క్యూబిక్ యూనిట్స్ ఉంటాయి. చూడండి ఇప్పుడు మనకి వర్టికల్ హైట్ అంటే ఏంటి, హెచ్, స్లాంట్ హైట్ అంటే ఏంటి, ఎల్. మనం కనుక్కోవాల్సింది ఆ రెండు కదా. ఫస్ట్ మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, πrl. πrl ఎంత ఇచ్చారు, 158.4 ఇచ్చారు. పై అంటే ఎంత, 22/7. ఆర్ ఎంత ఇచ్చారు, 5.6. ఎల్ అంటే స్లాంట్ హైట్ ఈక్వల్స్ టు 158.4. సో నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 158.4 ఇంటూ 22/7 కాస్త 7/22 అవుతుంది, ఇంటూ 5.6 కాస్త 1/5.6 అవుతుంది. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ విల్ డూ ఇట్ ఇన్ 2 table. 2 11s are 2 7s are 14,
2 9s are 18, 2 2s are 4. 11 table, 11 1s are 11 7s are 77, 11 2s are 22. Next, take 8 table, 8 7s are 8 9s are 7 7 will get cancelled. You will get 9 centimeter as slant height. మనకి రిలేషన్షిప్ బిట్వీన్ ది స్లాంట్ హైట్, వర్టికల్ హైట్ అండ్ రేడియస్ తెలుసు కదా, అదేంటి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ కదా. మనకు కావాల్సింది ఏంటి, హెచ్ స్క్వేర్ వాల్యూ. ఈ ఆర్ స్క్వేర్ అటు పంపించండి. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్త మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఎల్ స్క్వేర్ అంటే 9 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే 5.6 హోల్ స్క్వేర్. చూడండి 9 స్క్వేర్ అంటే 9 9s are 81 మైనస్ 5.6 హోల్ స్క్వేర్ అంటే 56 ఇంటూ 56 చేయండి. 6 6 are 36, 6 5s are 30, 33, 5 6 are 30, 5 5s are 25, 28, 6 3 11 3. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5.6 5.6 2 డిజిట్స్ కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ చేయండి. సో 31.36, 31.36 సబ్ట్రాక్షన్ చేయండి. 81.00, 31.36. ఇక్కడ నుంచి బోర తెచ్చుకోండి. 10 9 7, 10 minus 6 4, 9 minus 3 is 6, 10 minus 1 is 9, 7 minus 3 is 4. దట్ ఈస్ 49.64 అనేది ఏంటి, హెచ్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. దీని నుంచి మనం హెచ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు అంటే 49.64 అంటే ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ద వాల్యూ విల్ బి లైక్ 7కి 7 స్క్వేర్కి 8 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే 7 స్క్వేర్ వాల్యూ 49, 8 స్క్వేర్ వాల్యూ 64, ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది కదా. సో అప్రాక్సిమేట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7.05 సెంటీమీటర్స్. సో ఈ రూట్స్ ఎలా కనుక్కోవాలి అనేది మనము స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబిక్ రూట్స్లో చూస్తాము. Thank you for watching this video. For more videos, subscribe to Avisha Ganita Shala.